అంగన్వాడీ విద్యా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది చిన్నారులు అంగన్వాడీల ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి తెలిపారు. పిల్లలకు సులభమైన బోధనా విధానాలు, పేరెంట్స్ మరియు సూపర్వైజర్ల కోసం ప్రత్యేక శిక్షణ పద్ధతులను ఆదర్శశిల కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే క్రిస్ సృజన ఫౌండేషన్ వంటి ఎన్జీఓల సహకారంతో శిక్షణ, లెసన్ ప్లాన్స్, విద్యా మెటీరియల్ నాణ్యతను మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. తొలి దశలోనే 2000కు పైగా అంగన్వాడీలలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని అంచనా వేసే ప్రత్యేక టూల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ లో భారీ ఫీజులు చెల్లించే బదులు అంగన్వాడీలలో అందుతున్న నాణ్యమైన విద్యను ఒకసారి పరిశీలించాలని తల్లిదండ్రులను సూర్యకుమారి కోరారు. చెప్పారు అన్నది ఆదర్శిలాలో ఉన్న ఏ మంత్లో, ఏ వారంలో, ఏ రోజు ఏ పాఠం చెప్పాలన్న సిలబస్ మాకు ఆల్రెడీ తయారై ఉంది. అది చెప్పే పద్ధతుల మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక సరళీకృత దారిలో మనకి ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈరోజు ఒక నాందిగా అనుకోవచ్చు. ఎన్జిఓస్ అందరి సహకారంతో, ముఖ్యంగా క్రిస్ప్ సహాయంతో, అలాగే మన సృజన ఫౌండేషన్ వాళ్ళు కూడా, ఇంకా చాలామంది, ఇంకా దాదాపు ఒక 9 మంది ఎన్జిఓస్ దీనిలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరి సహాయంతో ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, మెటీరియల్ పబ్లికేషన్ కానివ్వండి, అలాగే క్వాలిటీ ఆఫ్ ద లెసన్ ప్లానింగ్ కానివ్వండి, వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంట్రడక్షన్ కానివ్వండి, కమెన్స్మెంట్ జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని కేంద్రంగా ఎంచుకున్నాము. కానీ ఇది ఇక్కడే కాకోకుండా మొత్తం కలిపి ఒక 2000 ఫస్ట్ ఫేజ్లో 2000 అంగన్వాడీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఇది ప్లాన్. త్వరలో స్టేట్ అంతా కూడా ఈ లెసన్ ప్లాన్ తయారీయే కాకోకుండా పిల్లలు నేర్చుకున్న తర్వాత ఏ రకంగా వాళ్ళకి ఇది అందింది అన్నది కూడా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా దేశంలో అది ఇవాల్యుయేషన్ అన్నది జరగటం లేదు. మనకి 10th క్లాస్ పరీక్ష పెడితే పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అన్నది తెలిసిపోతుంది. కానీ ప్రీ స్కూల్లో వచ్చిన పిల్లవాడు ఎంత మటుకు నేర్చుకున్నాడు అన్నది మాత్రం మనకి ఇప్పుడు దాకా ఎటువంటి పద్ధతి లేదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జామ్ రీతిలో కాకుండా, ఒక్కొక్క పిల్లవాడికి కాకుండా ఒక సెంటర్ మొత్తానికి కలిపి ఆ సెంటర్లో పాల్పంచుకున్న పిల్లలు దేనిలో బాగా నేర్చుకున్నారు, ఏమేంట్లో ఇంకా వెనకబడి ఉన్నారు అన్న దానిలో మనకి అసెస్మెంట్ చేయడానికి మాకు క్రిస్ప్ వాళ్ళ సహాయంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ టూల్తో ఏంటంటే ఇంకా అంగన్వాడీ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనేది మాకు తెలియవస్తుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయగలుగుతాం. గౌరవనీయులు సీఎం గారు పిల్లలే సంపద అని ఏదైతే భావిస్తున్నారో, ఈ సంపదని ఇంకా క్వాలిటేటివ్గా తీర్చిదిద్దడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఫౌండేషన్ లెవెల్లోనే ఏ అలవాట్లు చేసుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, మెరుగుపరుచుకోవాలి అని అంటే ఏం తినాలి అన్నది కాకుండా ఈ